హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఇది వచ్చేసి చిన్న పాప పావడ. కాకపోతే వీళ్ళు వచ్చేసి పావడ క్లాత్ కాకుండా శారీ అనేది తీసేసుకొని మొత్తం స్కర్ట్ అయితే చేయించారు. అంటే కట్టు చెంగుడు బయట చెంగు తీసేసి మిగతాది మొత్తం కూడా కటింగ్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. అంటే ఉన్నదంతా కూడా ఇట్లా స్టఫ్గా పెట్టేస్తామే కానీ కటింగ్ చేయము. ఇట్లా ఉంచేసి తన లెంత్ తగ్గట్టు అయితే డిజైన్ చేసాము. డిజైన్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. కొంచెం హ్యాంగింగ్స్ కూడా డిఫరెన్స్గా అయితే ఇట్లా చేసాము. వీళ్ళు పర్టికులర్గా కూడా అంటే ఫంక్షన్ కోసం మేక్ చేయించుకున్నారు కాబట్టి ఇట్లా క్యాన్ కూడా అటాచ్మెంట్ ఇవ్వమని చెప్పారు. అట్లా కూడా ఇచ్చేసాము. ఇది వేసుకున్నా కూడా పిల్లలకైతే ఏం గుచ్చుకోకుండా కింద లైనింగ్ వస్తుంది. ఇట్లా లోపలంతా కూడా మనకి లైనింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దానికి పాపకైతే డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. కుదిరినంత వరకు మీరు ఇట్లా చేయించుకునే దానికన్నా రిమూవబుల్ క్యాన్ స్కర్ట్ అనేది ఒకటి మేక్ చేయించుకుంటే ఏ డ్రెస్ కైనా పఫీగా కనపడాలి అంటే క్యాన్ స్కర్ట్ యూస్ చేయడం, లేదంటే లేదు. టోటల్గా అయితే ఈ స్కర్ట్ డీటెయిల్స్ అయితే ఇది. దీని మీద చేసిన బ్లౌజ్ దాని డీటెయిల్స్ చూద్దాం. దీని మీద బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనేది మీకు ఇస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ బాడీ పార్ట్కి వచ్చేసి కొంచెం సింపుల్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే పర్టికులర్గా ఇక్కడ వచ్చిన డిజైన్ అనేది ఇక్కడ కూడా పాపం అడిగారు. కానీ వీళ్ళు ఇచ్చింది టైం అనేది చాలా తక్కువ టైము. ఆ టైంలో ఇంతవరకు అవడమే చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే వాళ్ళు ఇచ్చింది సాటర్డే ఇచ్చారు, మధ్యలో సండే ఉండేసరికి వర్క్ అనేది కంప్లీట్ చేయలేకపోయాము. అంటే నిన్నటి వీడియోలో చూపించాను కదా బ్లౌజు, ఆ బ్లౌజ్ కూడా వాళ్ళ మదర్ది, ఇది వచ్చేసి పాపది. అందువల్ల అయితే కొంచెం ఇబ్బంది పడి వేసిన వర్క్ అనేది కంప్లీట్ చేయడం కోసం కింద లైన్కి మాత్రమే ఇచ్చాను, పై దానికైతే ఇవ్వలేదు. టోటల్గా లుక్ అయితే ఇది. దీని బ్లౌజ్ మీకు సైడ్ ఇస్తాను, డీటెయిల్స్ అనేది లుక్ అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి 2 డిజైన్స్ మిక్సింగ్. ఇది బాడీ పార్ట్కి ఇచ్చింది ఒక డిజైన్, ఇది వచ్చేసి ఇంకో డిజైన్. ఆ 2 డిజైన్స్ కూడా ఏంటి అనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ డిజైన్ కూడా మళ్ళీ నార్మల్ నెక్, బోట్ నెక్ అన్ని డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇది వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి ఇట్లా వేసి ఇచ్చాను. హ్యాండ్స్కి వచ్చేసరికి బాహుబలి హ్యాండ్స్ అడిగారు. మనం ఎక్కడ చూసుకున్నా కూడా డిస్టర్బెన్స్ లేకుండా కన్వీనియంట్గా చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ పట్టుపోవడం మీద లుక్ అయితే ఇది. మీకు కొంచెం లేట్ నైట్ చేస్తున్నాను వీడియో, అందువల్ల అయితే కాకపోతే మీకు మోడల్ చూపించాలన్న ఆలోచనతో అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్కి వేసిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. పైన బాడీ పార్ట్ వరకే యూజ్ చేశాను, కింద బూటీస్ అనేది నేను యూజ్ చేయలేదు. ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయొచ్చు. జస్ట్ నేను బాడీ పార్ట్ వరకు మాత్రమే ఈ డిజైన్ యూజ్ చేశాను. వీటి డీటెయిల్స్ చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, పావడకి వేసిన పావడ మీద బ్లౌజ్కి వేసిన డిజైన్ అయితే ఇది. ఇది నెక్ బూటీ, ఇదొక బూటీ, బార్డర్ హ్యాండ్, కొంచెం హెవీ డిజైన్ ఉండే హ్యాండ్. నేను ఇదొక్కటే యూజ్ చేశాను, ఇంకేమైతే యూజ్ చేయలేదు. దీని యొక్క స్టిచెస్ డీటెయిల్స్ అయితే 22,922 స్టిచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చెక్ చేసినట్లయితే కింద బూటీస్ లాగా ఉన్నాయి కదా, ఆ బూటీస్ అనేది స్కిప్ చేసుకొని ఓన్లీ లైన్ వర్క్ అయితే నేను యూస్ చేసుకున్నాను. అది ఎందుకంటే మనకి వాళ్ళు డబుల్ ఫ్రిల్లులో అడిగారు కదా, అట్లాగా వేయడానికి లుక్ బాగుంటుంది అయితే నేను అట్లాగైతే యూస్ చేశాను ఫ్రెండ్స్. బాడీ పార్ట్కి వేసిన డిజైన్ అయితే ఇది. ఫ్రిల్కి వేసాను కదా కట్ వర్క్లో, అది ఏ డిజైన్ అనేది డీటెయిల్స్ ఇస్తాను. ఫ్రిల్కి యూస్ చేసిన డిజైన్ అయితే ఇది, దాని నెంబర్ ఇది. దీంట్లో మనకి బ్లౌజ్కి యూస్ చేసుకునే విధంగా కూడా అన్ని పార్ట్స్ అయితే వచ్చాయి. వాటి డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి మిషన్లో చూపిస్తూ డీటెయిల్స్ అయితే ఇస్తాను. దీంట్లో జస్ట్ ఆ బార్డర్ లైన్ని మాత్రమే నేనైతే యూస్ చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఇదొక బుట్టి, ఇది పార్ట్ నెక్లో అంటే హోల్ ప్యాటర్న్లో డిజైన్. ఇదొకటి ఫ్రంట్ నెక్, ఫుల్ నెక్. ఫ్రంట్ కూడా అంటే బ్యాక్ ఓపెన్ పెట్టించుకొని ఫ్రంట్ ఫుల్ నెక్ వర్క్ కావాలనే వాళ్ళకైతే ఇదొక బ్యాక్ నెక్. అంటే ఇది వచ్చేసి హైట్ తక్కువ, అంటే 10 ఇంచెస్ కన్నా తక్కువ అట్లా అడుగుతారు కదా కొంతమంది పెద్దవాళ్ళు వేసుకునేటప్పుడు, అట్లాంటిది. ఇదేమో పొడుగు వచ్చేటట్టు. ఇది షార్ట్ హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్, ఇదేమో బార్డర్ హ్యాండ్ ఉంది కదా. ఈ డిజైన్ని నేనైతే బార్డర్కి అయితే యూస్ చేశాను. దీని యొక్క స్టిచెస్ చూసినట్లయితే 8,357 ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. దీంట్లో 3 కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కాబట్టి ఎవరైనా కూడా బ్యాక్ సింపుల్గా కట్ వర్క్లో కావాలి అన్నా కూడా ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఫినిషింగ్ కూడా అంత బాగా వచ్చింది, డిస్టర్బెన్స్ అన్న మాట లేదు. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. లుక్ చూసినట్లయితే ఫ్లవరు, ఇదొక ఫ్లవర్ ప్యాటర్న్ మ్యాంగోస్తో డిజైన్ అయితే టోటల్గా లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ ఇంకా సేమ్ యాజ్ యూజువల్ అట్లాగే ఉంది. హ్యాండ్స్కి వచ్చేసరికి అదే డిజైన్ బార్డర్ లాగా, అంటే ఇంత హెవీగా అయితే నేనేం చేయించలేదు, బట్ నీట్గా ఉండేటట్లయితే చేయించాను ఫ్రెండ్స్.
టోటల్గా లుక్ అయితే ఇది. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియోలో ఈ డిజైన్ అసలు ఏందనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఇలాంటి వర్క్ చేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో అందుకన్నా ముందుగా ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో అనేది అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.